అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకొక చిన్న ఆరంభం, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ చేసింది ఏమనే సో అది కూడా ఒక ఆరంభం అనమాట. సో ఇలాగా ఈ ఫిల్మ్ని ముందుకు నడిపిస్తున్నటువంటి జనాల దగ్గరికి తీసుకెళ్ళి ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వడానికి ముందుకు నడిపిస్తున్నటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న మాటతో పూర్తి చేస్తాను. మా మెంటర్స్ కావచ్చు, మా సీనియర్స్ కావచ్చు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, ఆల్ దోస్ బిగ్ డైరెక్టర్స్, ఆల్ దోస్ బిగ్ హీరోస్ హూ ఇన్స్పైర్డ్ అస్ ఆల్ అవర్ లైఫ్, వాళ్ళు తెలుగు సినిమాని ప్రపంచ పటంలో ఇంప్రింట్ చేయడానికి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. పాన్ ఇండియన్ ఫిల్మ్స్, పాన్ వరల్డ్ ఫిల్మ్స్ తీస్తున్నారు. తెలుగు సినిమాని, తెలుగు వాళ్ళు గర్వించాలి అనే దీంతో ప్రయత్నిస్తున్నారు. మేమేం చేస్తున్నాం అనేది కూడా చెప్పాలని నాకు. వచ్చే తరాలకి తెలుగు సినిమా తయారు చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్కి ఇది ఆరంభం. ఇటువంటి సినిమాలు అన్నీ కూడా ఆరంభం నెక్స్ట్ జనరేషన్ సినిమాకి. కాబట్టి మీరందరూ కూడా ఈ కొత్త జనరేషన్కి సంబంధించినటువంటి సినిమాలు కూడా వెల్కమ్ చేస్తారని చెప్పేసి, స్వాగతిస్తారని చెప్పేసి, మీ జీవితాల్లోకి, మీ మాటల్లోకి స్వాగతిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆరంభం టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ కంటిన్యూయింగ్ ద స్పిరిట్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెంకటేష్ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. అండ్ ఇప్పుడు తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ యూ. మేమిద్దరం ఈ స్టేజ్ మీద ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మొత్తంలో కూడా. అన్నిటికన్నా ఎక్కువ ఇద్దరం కలిసి చిన్న చెడ్డీలు వేసుకుని, అంత డబ్బులు ఉండేవి కావు, చెడ్డీలు వేసుకుని, చొక్కా వేసుకుని, మెడలో ఒక రుమాలు వేసుకుని కంచరపాలెం మొత్తం తిరుగుతుండేవాళ్ళం. ఈయన ఒక మెథడ్ యాక్టర్ అనే పదానికి ఈయన బ్రష్ పట్టిస్తాడేమో అని నా డౌట్. అంటే బ్రష్ పట్టించడం అంటే నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే, పాజిటివ్ వేలో అని చెప్తున్నా. ఎందుకంటే ఈయన నల్లపడాలి, కొంచెం బాగా తెల్లగా ఉంటాడు. ఆయన కొంచెం కలర్ తగ్గాలి. రోజు వెళ్ళి మేడ మీద ఎండలో, అసలు వైజాగ్ ఎండ అంటే మీకు తెలిసిందే కదా, తాట తీసేస్తుంది. ఎండలో నుంచునేవాడు. ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే పైన చేస్తున్నా అనేవాడు. పైకి వెళ్ళి చూస్తే ఎండలో నుంచుని డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తుండేవాడు అనమాట, ఆ నలుపు రావడానికి. సో ఇట్లా మెథడ్ యాక్టింగ్ అనే మాట ఏదైనా ఆయన బాగా జ్యూస్ చేసుకుని తాగేశాడు అనమాట. సో దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా స్క్రీన్ మీదకి వచ్చేసరికి అది అంటే ఒక వేరే పర్సన్ అక్కడికి వస్తాడు తెర మీదకి. సో ఈ ఆరంభం ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది. అండ్ హీఈస్ నాట్ ఇన్ హిజ్ రియల్ లైఫ్, హీఈస్ నాట్ దట్ పర్సన్. అసలు మాట్లాడటమే కష్టం ఈయన. సో అటువంటిది వేరే మనిషిగా అక్కడ అవతరించాడు ఆయన. సో ఇక్కడి నుంచి ఈ పునరారంభం ఏదైతే ఉందో భగత్కి పెద్ద జర్నీకి ఇది ఒక ప్రారంభం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ భగత్. థ్యాంక్ యూ వెంకటేష్ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కొత్తగా పెళ్లి జరిగింది కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కొత్తగా ఉంది.